ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథములో నుండి సంగతులను ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. ఈ ప్రకారముగా ఏలాలు మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. జీవాధిపతి అయిన మా దేవా, ఘనుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగం అది మా మేలు కొరకు, మా బాగు కొరకు, మా భవిష్యత్తు కొరకు, మా బహుమానము కొరకు మీరు చక్కగా వ్రాయించారని నమ్ముచున్నాం. అందులో నుండి అమూల్యమైన సంగతులు తేటగా మీరు మాకు నేర్పించి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు, సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు, సమస్త విషయాలలో తోడుగా ఉండి మా అందరితో మాట్లాడి మహిమ పొందనై ఉన్న యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినీలమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో ఒక గొప్ప సత్యాన్ని ఈ 6వ అధ్యాయములో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. నిజమే, దేవుని వాక్యములో గత వర్తమానములో 10-14 వచనాలలో నెహెమ్యాను భయపెట్టుటకు శత్రువులు చేసిన మోసం అదేంటో మనం విన్నాం. అయితే అలాంటి సమయములో నెహెమ్యా 14వ వచనములో దేవా నన్ను బలపరచుము, దేవా నన్ను బలపరచుము అని ఆయన 9లో ప్రార్థించినట్లుగా వారి వారి క్రియలను బట్టి టోబియాను, సన్బలటును జ్ఞాపకము చేసుకొనుము అని దేవుని సన్నిధిలో చెప్పినట్లు మనము చూడగలం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో దేవుడు బలపరచే దేవుడు. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుమని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. సరే, మంచిది. ఇప్పుడు మనము 15-16 వచనాలలో చదువుకున్న సంగతి దేవుడే ప్రాకారము పూర్తి చేయుట, దేవుడే ప్రాకారమును పూర్తి చేయుట అనే మాట గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు ప్రాకారమును పూర్తి చేయుట, ఈ ప్రాకారం ఎప్పుడు పూర్తయినట్లుగా చూస్తున్నాం? ఏలాలు మాసం అనగా 6వ నెల 25వ తేదీ, 6వ నెల 25వ తేదీ అనగా 52 దినములకు ప్రాకారము సమాప్తమాయెను. ప్రాకారము సమాప్తమాయెను. జెరుబ్బాబేలు కాలములో మందిరము కట్టుటకు 21 సంవత్సరాలు పట్టినట్లుగా మనము చూస్తాం. జెరుబ్బాబేలు కాలములో మందిరము కట్టుటకు 21 సంవత్సరాలు పట్టింది. నెహెమ్యా గ్రంథానికి ముందున్న ఎజ్రా గ్రంథం చదివినప్పుడు మనకు కొంత మేర అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. 3:8. 3:8. యెరూషలేములో నుండు
దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యోషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి అని మనం చూస్తున్నాం కదా. పనికి నిర్ణయించిరి. దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో అనే మాట మనము చూస్తున్నాం. ఇప్పుడు 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనాలు. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. చూశారా, పని సమాప్తి అయినట్లుగా మనము దైవలేఖనములో చూస్తాం. ఎప్పుడది? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అర్థమైందండి? మందిరము సమాప్తి చేయబడెను. రాజైన దర్యావేషు ఏలుబడి యందు మందిరపు పని సమాప్తి చేయబడినట్లుగా దైవలేఖనాలలో చూచాం. అంటే 52 దినములకు ప్రాకారం పూర్తి అయింది. అంటే ఇది ఎంతో ఆశ్చర్యం. ఈ ప్రాకారం 140 సంవత్సరాల క్రితం పడగొట్టబడిన ప్రాకారం ఇప్పుడది సంపూర్తి అయింది. ఎంతకాలం క్రితం పడగొట్టబడింది? దాదాపు 140 సంవత్సరాల క్రితం పడగొట్టబడిన ప్రాకారం ఇప్పుడు సంపూర్తి అయ్యింది. ఇది ఎలా జరిగేను అంటే దేవుడే దానిని జరిగించినట్లుగా చూస్తాం. ఇది ఎలా జరిగింది అంటే దేవుడే దానిని జరిగించాడు. 16వ వచనంలో చదువుకున్నాం కదా, నెహెమ్యా గ్రంథం 6:16లో, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పనిని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఈ పని మా దేవుని వలన జరిగినదని తెలుసుకొనిరి. చూసారా, అది చూచి ఒకప్పుడు ఎగతాళి చేసిన శత్రువులు భయపడ్డారండి. ఒకప్పుడు వీరేం చేశారు? ఎగతాళి చేశారు. 2వ అధ్యాయం 10వ వచనములో వీరు ఎగతాళి చేసినట్లుగా చూస్తాం, దుఃఖపడినట్లుగా చూస్తాం. వీరు ఎగతాళి చేశారు. 4వ అధ్యాయం 1-7 వచనాలలో కూడా మనము ఆ సంగతిని గమనించవచ్చు. అయితే ప్రియుల, ఇక్కడ అన్యులు కూడా బహు అధైర్యపడిరి. ఈ పని మా దేవుని వలన జరిగినదని తెలుసుకొనిరి. ఎప్పుడైనా ఏదైనా మనము పని తలపెడితే జరిగించేది దేవుడేనని గుర్తుంచుకోవాలి, గురి ఉంచాలి. ఏమండి? గుర్తుండాలి, గురి ఉండాలి. దేవుడే పని జరిగిస్తాడు. అది ఏదే గాని, అది ఏ పనైనా మనము దేవుని పైన ఆనుకుంటే దేవుడే ఆ పనిని ఆయన జరిగించేవాడు అనే విషయాన్ని మనము తేటగా గుర్తించాలి. నిర్గమాకాండములో 14వ అధ్యాయం 25వ వచనం కూడా చదివితే, 14వ అధ్యాయం 25వ వచనం
చూడండి, అన్యులు కూడా బహు అధైర్యపడిన సందర్భాన్ని ఈ భాగంలో మనము చూస్తాం. ఎగతాళి చేసిన శత్రువులు భయపడ్డారు. ఇదిగో ఇక్కడ చూడండి, వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఏమండి, ఈ మాటలు కొంచెం గుర్తుపెట్టుకోండి. అన్యులు భయపడుతున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎప్పుడైనా పని ప్రారంభం మనము జరిగిస్తే పని కొనసాగించేవాడు దేవుడు, పనికి ధైర్యం ఇచ్చేవాడు దేవుడు, శత్రువులను పారిపోజేసేవాడు దేవుడు. ఇది నా వలన జరిగింది అని మనము ఎప్పుడు ఏ విషయానికి చెప్పకూడదు. ఎప్పుడు ఏది చేయాలన్నా దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి పని మనము జరిగించవలసిన వారమై ఉన్నాము. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 2వ చరణం కూడా చదువుకుందాం. కీర్తన 126 2వ చరణములో మన దేవుడు ఏం చేసేవాడనుంది? మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు అని ఉంటుంది అక్కడ. మన దేవుడు ఏం చేసేవాడు? మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. ఎంత చక్కని మాట అండి! యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొన్నారట. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండెను. అందుకు కారణమెవరు? దేవుడే. కనుక యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకున్నారు. చూచాం కదా, నెహెమ్యా గ్రంథములో ఒకప్పుడు ఎగతాళి చేసిన శత్రువులు భయపడ్డారు. అన్యులు కూడా బహు అధైర్యపడ్డారు. ఇప్పుడు ఈ పని మా దేవుని వలన జరిగినదని ఆ అన్యులు తెలుసుకున్నారు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములు దేవుడు నోటి నిండా నవ్వుంచేవాడు. 71వ కీర్తన 19వ చరణాన్ని కూడా చదువుకుందాం. 71:19 దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నిజమే కదా, ఆయనతో సాటి అయిన వాడు, ఆయనతో పోటీ అయిన వాడు, ఆయనకు చాలినవాడు ఎవ్వరునూ లేరు. ఆయన మాత్రమే గొప్ప కార్యములను చేసే దేవుడని మనము గుర్తించాలి ప్రియులారా. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఉన్నతమైన దేవుడు, మన దేవుడు ప్రభావము గల దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. వారు కూడా పని ఎలా చేశారండి? వారు కూడా రాత్రింబగళ్ళు వేగముగా పనిచేసి పని పూర్తి చేసిరి అని నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13 నుండి 23 వచనాలలో మనము చూస్తాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 13 నుండి 23 వచనాలలో వారు రాత్రింబగళ్ళు పనిచేశారు, వేగముగా పనిచేశారు, ప్రభు మీద ఆనుకొని పనిచేశారు, ప్రభు ద్వారా వారు పనిచేశారు, ప్రభువుకు మహిమకరంగా వారు పనిచేశారు. ఎన్ని సంగతులైనా మనము వినవచ్చు.
ఈ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయములో 13 నుండి 23 వచనాలలో వ్రాయబడిన ఇట్టి గొప్ప సంగతులను మనము గమనించాలి ప్రియులారా. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడో. పని మిక్కిలి గొప్పది అని అనుకున్నారు. ఆ పని చేయటానికి ప్రతి ఒక్కరూ యెరూషలేముకు చేరారు. పని చేయుచు వచ్చారు. బంధువులు గాని, పనివారు గాని, వారావారు గాని, ఇలాగున ఈ సంగతులన్నీ మనము చదివితే మనకు అర్థమవుతా ఉంది. సరే, మరి వారు పని చేశారు కదా, ప్రాకారము పూర్తి చేయడానికి వారు పని చేశారు. అంటే దేవుడే వారి పక్షముగా ఉండగా వారు దేవుని పని చేసిన వారుగా చూస్తున్నాం. మరి ఈరోజు మనము కూడా పని చేయాలి. ఏ పని? సువార్త పని. సువార్తే పని. సువార్త పని ఏంటండి? సువార్త పని అంటారా? ప్రియులారా, మీరు తేటగా గమనించినట్లయితే సువార్త పని. మరి సువార్త పని. సువార్త అనేది ఒక గొప్ప పని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో ఏమని వ్రాయబడింది? 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూడండి, చాలా ఇంపార్టెంట్. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినారు అని చెప్పాడు. ఇక్కడ సోదరులు సువార్త పనిలో ఎంతో సహకారం ఇచ్చారటండి. సోదరుల కొరకు చాలా ప్రత్యేకించి మాట చెప్పాడు. నా ఇతర సహకారులతో, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. వారికి సహాయం చేయండి. ఇప్పుడు సహకరించిన సహకారుల పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. చూసారా? మనం ఎప్పుడైనా సేవలో సహకారులంగా ఉంటే మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయండి. మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా సువార్త పనిలో సహకారులంగా ఉండాలి. సువార్త పని, అది పని. సువార్త అనేది ఒక పని. చూడండి, ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఎంత కష్టపడి పని చేస్తుంటారో, ఎంత కష్టపడి పని చేస్తారో ఆ కష్టం ఏంటో తెలుసుకోవాలంటే మస్తాన్ రావు గారిని అడిగి తెలుసుకుంటే గ్యారంటీగా చెప్తారు 100%. అసలు ఎంత కష్టపడతా ఉంటారు. ప్రొద్దున్న 5 గంటలకు 6 గంటలకు చలో, మళ్ళీ రాత్రి 9, 10, 11 అట్లా. ఇంతసేపు ప్రభుత్వపు పనే. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆయన ప్రభుత్వానికి పని చేసినట్టు మనం ప్రభు పని చేస్తే ఎంత బాగుంటుందో అని, ఎంత ప్రతిఫలం మనకు పరలోకంలో వచ్చుద్దో అని. నిజమండి. చాలా ఎప్పుడు చూసినా పని 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 డ్యూటీ. ఈ డ్యూటీ కూడా ఓటీలాగే చేస్తూ ఉంటారు కొంతమంది. నిజంగా వారికి ఎంత జీతం వచ్చుద్దో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. నిజంగా ఆ మాట చాలా సంతోషాన్ని నాకు ఇస్తూ ఉందండి. నిజంగా
మనము సువార్త పని, ఈ వారంలో సువార్త పని చేసి వచ్చాం. నిజంగా ఎంత దూరమో ఆ పనికి వెళ్ళాం, సువార్త పనికి వెళ్ళాం. ఇక రెండవ రోజు అయితే ఇక చెప్పలేని ఆనందముతో కూడిన పని అయ్యింది. ఎందుకంటే ఆ కొండలు, ఆ మెట్టలు, ఆ గుట్టలు, కొండల మధ్య చిన్న చిన్న విలేజెస్, అబ్బా నిజంగా చూడ్డానికి సైట్ సీయింగ్ చాలా బాగుంది. ఆ తర్వాత వారందరినీ, ఒక ఊరు అయితేనండి మొత్తం ఊరు కూడా జ్వరాలతో పడిపోయి ఉన్నారండి. చాలా బాధ అనిపించింది. ఆ ఊరి కొరకు ప్రార్థనలు చేశాం. నిజంగా చాలా బాధ అనిపించింది. అదే సమయంలో ఒక ఊరిలో అయితే 115 సంవత్సరాలు కలిగి వయసున్నటువంటి ఒక పెద్దామెను కూడా కలుసుకొని ఆమెతో ఫొటోస్ కూడా తీసుకున్నాం. 115 సంవత్సరాల వయసు, నడుము వంగిపోయింది, ఊగులాడుతా ఉంది. ఆమె పని ఆమె చేసుకుంటుందంట మళ్ళీ. అబ్బా ఏం ఆరోగ్యం అబ్బా అనిపించిందండి. 15 ఏండ్లు వచ్చేసరికే మనకి ఆయాసంగా ఉంటే 115 ఏండ్లు బ్రతకడం ఎంత గొప్ప సంగతో. ఇది కూడా నేను అంత ఏజ్ కలిగినటువంటి వాళ్ళని చూడడం బహుశా నాకు ఇదే ఫస్ట్ టైం. అంత ఏజ్ కలిగిన వాళ్ళు మీరు ఎవరైనా చూసారా 115 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళని? చెప్పరేమండి. ఫోటోలో చూడొచ్చు, యూట్యూబ్లో చూడొచ్చేమో కానీ లైవ్లో చూశారా? చూడలేదు. మీకంటే గ్రేట్ అండి. నేను వీలైతే ఇది అయిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే నేను ఆ ఫోటో కూడా చూపిస్తా. దేవుని పిల్లలమైనటువంటి మనము నిజంగా దీర్ఘాయుష్ కలిగినటువంటి వారిని చూడడం గొప్ప సంగతి. సరేలేండి, మన పాఠం సువార్త పనిలో నాతో సహకారులు కనుక వారికి సహాయము చేయండి అని చెప్పాడు. ఖచ్చితంగా సువార్త పనిలో సహకారం అందించే వారికి సహాయం అందుద్దా అందదా? అది ఈవేళ కాకపోయినా రేపైనా అందుద్దా అందదా? ఖచ్చితంగా అందుద్దండి. సువార్త పని చేసే వారిని దేవుడు విడిచిపెట్టడు. అసలు నేనే ప్రత్యక్ష సాక్ష్యం అండి మీకు, ఎవరో కాదు. నేనెప్పుడు కూడా ఏ విషయానికి అదిరిపోకుండా బెదిరిపోకుండా నా ప్రభు పని చేయాలని ఆశ కలిగి వెళ్ళిపోవడమే, వెనక్కి తిరిగి చూసేది లేదు. ప్రభువే నడిపిస్తున్నాడు, ప్రభువే తన కార్యాన్ని జరిగిస్తాడు. అది నా విశ్వాసం, నా నమ్మకం. నా ప్రభు కొరకు నేను జీవిస్తే నా ప్రభు నన్ను నడిపిస్తాడు అని ఒక గొప్ప ధైర్యం. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయన్నాడు? జీవగ్రంథములో వ్రాయబడ్డాయి అన్నాడు. కనుక తప్పనిసరిగా మనము సువార్త పనిలో ప్రయాస పడాలి. ఎప్పుడెప్పుడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట ఏమన్నాడండి? వాక్యమును ప్రకటించుము. ఇదే స్వార్థ పని. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము అన్నాడు. ఎప్పుడెప్పుడండి పని చెయ్యాలి మనం? సమయమందును అసమయమందును ప్రయాసపడి పని చేయాలి, ప్రకటించాలి, ప్రయాసపడాలి. ఎప్పుడెప్పుడు? సమయమందు అసమయమందు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇక సువార్త పనికి సమయమైన అసమయమైన ప్రకటించాలి. ఏమంటే సమయములో ప్రకటిస్తే ప్రజలు ఉన్నప్పుడు, అసమయం అంటే ప్రజలు లేనప్పుడు అని అనుకుంటాం. మరి అప్పుడు ప్రకటిస్తే కార్యం జరుగుద్దా? జరుగుద్ది. అలాగూ జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొందరి అనుభవాలు మనం ఇక్కడ షేర్ చేసుకుంటే చాలా సంగతులు మనము చెప్పుకోవచ్చండి.
మనం అనుకుంటాం ప్రకటించి వెళ్ళిపోతే ఫలభరితంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. నేను చాలా స్థలాలలో సమయమనక అసమయమనక వాక్యము చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు కొంతమంది కలిసి అంటారు, అన్న పలానాసారి పలానా చోట మీరు వాక్యం చెప్పారు, ఆ వాక్యం చెప్పినప్పుడు నేను తీర్మానం చేసుకున్నానన్నా, నేను రక్షణ పొందానన్నా అని చెప్తా ఉంటారు. నేను ఎప్పుడు చెప్పాను మీకు? నాకు గుర్తుండదు. కానీ వాళ్ళకు గుర్తుండి అలా అనేకులు చెబుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి పని చేసిన వానికి. నిజమా కాదా? పని చేస్తూ ఉంటే, నీళ్ల మీద ఆహారం వేస్తూ ఉంటే అది కొన్నాళ్ల తరువాత అయినా అది తప్పనిసరిగా తిరిగి వచ్చుద్దా రాదా? మనం పని చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఫలభరితంగా, ఇదిగోండి రేపు నెక్స్ట్ మంత్ అంటే ఈ మంతే, ఈవేళ 1వ తారీఖు, ఈ మంతే ఓ ప్రాంతానికి వెళుతున్నాం, మళ్ళా 2 రోజులు సువార్త పనికి. అప్పుడే డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాం, వెళ్తున్నాం. ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం ఆ దారంటి వెళ్ళిపోతూ ఒక ఆయన గుర్రం మీద ఒక పత్రిక ఒక పిచ్చుగూడులో పెట్టాడండి. పిచ్చుగూడులో పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో ఒక ఆసామి అట్లా వెళుతూ ఏంటి పిచ్చుగూడులో కాగితంలాగా ఉంది అని ఆ కాగితం ముక్క తీశాడండి. ఆ కాగితం ముక్క తీసి చదువు రాకపోతే ఎవరో ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేదో పెట్టారండి ఇందులో ఏముంటుందో ఒకసారి చదవండి అంటే అలా చదివినప్పుడు అందులో యేసు ప్రభువును గుర్చిన సువార్త ఉంది. ఆ సువార్త నమ్మారు. అలాగున ఆ ఊరిలో ఈరోజు అనేక మంది నమ్మి సువార్థికులయ్యారు. కొందరు సేవ చేస్తున్నారు. ఆ ఊరి నిండా ఉద్యోగస్తులే. ఆ ఊరి నిండా ఉద్యోగస్తులే. అసలు చిన్న చిన్న గ్రామం, ఎవ్వరు వెళ్ళలేని గ్రామం. కానీ ఆ గ్రామము నిండా జాబ్ హోల్డర్సే ఉన్నారండి. జనవరి 13వ తారీఖు వచ్చింది అనంటే ఎక్కడెక్కడో నుండి ఆ ఊరికి వస్తారట. ఈవెన్ యుఎస్ నుండి కూడా వారు అక్కడికి వచ్చి ఆ రోజు అందరూ ఆ చిన్న కుగ్రామంలో కలిసి సహవాసం చేస్తారట. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! ఆ రోజు ఆ గూట్లో పెట్టినటువంటి ఆ గూట్లో పెట్టినటువంటి చిన్న కరపత్రిక అండి, కరపత్రిక ఎంత గొప్ప కార్యం చేసింది. ఆ వరుసలోనే మన ప్రియులు దేవప్రసాద్ గారు ఉన్నారే, ఆయన ప్రభువును ఎరిగి ఈరోజు మాతో పాటు సువార్తలో పాలివారు అవుతున్నారు. నాకు ఆయన చెప్పిన సంగతి కాదది. నేను ఆయన ఎవరో నాకు తెలియనప్పుడే నేను ఆ ఊరికి ఆ ప్రాంతానికి వెళ్ళాం. అప్పుడు నాకు తెలిసింది ఆ విషయం. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. ఆ ఊరి పేరు మారేడుమిల్లికి అవతల బాగా లోపల కొండల ప్రాంతం, చెట్లవాడ అనే ఊరన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకే సమయమందును అసమయమందును సువార్త ప్రకటించడం ఎంతో మంచిది. అపోస్తలుల కార్యముల గ్రంథములో 19వ అధ్యాయము 20వ అధ్యాయం 19వ వచనము నుండి 31వ వచనం వరకు మనము చదివితే పౌలు తనకున్న భారాన్ని ఎంతో వివరంగా చెప్పినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో మనము తేటగా ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభు ఎంత ఉన్నతమైన వాడు, ఆయనను గూర్చిన సువార్త తేటగా చెప్పాడు పౌలు. ఎఫెసు నుండి మిలేతుకు సంఘ పెద్దలను పిలిపించి, ఆ పిలిపించిన ఆయన ఎలాగూ ప్రయోజనకరమైనది దాచుకొనక
ఇంటింటా బహిరంగంగా చెప్పాడో చాలా వివరంగా ఉంది. ప్రయోజనకరమైన విశ్వాసాన్ని ఆయన తేటగా చెప్పాడు. సువార్త ప్రకటన ప్రయోజనకరమైంది, అది దాచుకోలేదన్నాడు. 24వ వచనానికి వస్తే 24వ వచనంలో చాలా చక్కని మాట చెప్పాడు. 24వ వచనంలో ఏమంటాడంటే, కృపా సువార్తను గూర్చి నా పరుగును తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అన్నాడు. చూశారా? సువార్త కొరకు ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. మరి సువార్త పని కొరకు సంపాదన ఎట్లా? ఎవరి దగ్గరైనా ఆశించాడా? యాచించాడా? ఆశించలేదు, యాచించలేదు. 33వ వచనములో ఎవని వెండినైనను బంగారమునైనను, 20వ అధ్యాయమునను, వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపను లేదు అన్నాడు. చూడండి, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. దేవుని వాక్యములు స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనములో, 20వ అధ్యాయం 20వ వచనం, ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు అన్నాడు. చూసారా? ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగా ఇంటింటా చెప్పాడు. 24వ వచనం, 24వ వచనంలో ఏం చెప్పాడు? ఈ ప్రయోజనకరమైన దాని కొరకు 24వ వచనం, తన ప్రాణమును ప్రియముగా ఎంచుకొనలేదు. తన ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఎందుకని? యేసు వలన పొందిన పరిచర్య తుదముట్టించాలి. దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకొనలేదు. 33వ వచనం, 20వ అధ్యాయం 33వ వచనంలో చెప్పబడిన మాట చాలా వివరంగా మనము చూడగలం. ప్రభునందు ప్రియులారా, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపను లేదు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! సమయమందు అసమయమందు స్వార్థ ప్రకటన చేశాడు. ప్రయోజనకరమైంది దాచుకొనకుండా ఉన్నాడు. కనుక ఈ విధంగా ఆ రోజు పని చేశారు గనుకనే ఈరోజు ఇంత గొప్ప సేవ జరుగుతుంది. ఆసియా, ఐరోపాలోను, యూరప్లోను, ప్రపంచ నలుమూలల సువార్త ప్రకటన జరిగి అనేక మంది పట్టబడి అనేక మంది ప్రభు కొరకు ప్రియులారా ఈరోజు అనేక మంది రక్షించబడ్డారు, సంఘాల్లో చేర్చబడ్డారు, స్థిరపరచబడ్డారు. కొందరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప పని జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో తప్పనిసరిగా నెహెమ్యా గ్రంథములో చెప్పబడినట్లు వారు 52 దినాలలో ప్రాకారపు పని పూర్తి చేశారు. వారి పక్షంగా ఉన్నదెవరు? దేవుడే ఉండి ఆ పని జరిగించినప్పుడు శత్రువులకు భయము కలిగింది, అన్యులకు భయము కలిగింది. మీ దేవుడే ఈ కార్యము జరిగించాడు, మీ పక్షంగా ఉండని గొప్ప సాక్ష్యాలు పొందారు. రేపు మనల్ని గూర్చి కూడా అదే సాక్ష్యము మనము కలిగి ఉండాలంటే తప్పనిసరిగా మనము చేయాల్సిన పని నమ్మకంగా, యథార్థంగా, సమయమందును అసమయమందును పని చేయవలసిన వారమై ఉన్నాం. మళ్ళా చెప్తా, ప్రయోజనకరమైంది దాచుకొనలేదు. రెండవది, ప్రాణమును ప్రియముగా ఎంచుకొనలేదు. మూడవది, ఎవని వెండి బంగారములనైనను ఆశింపను లేదు. ఇలాంటి సేవ నేటి దినాలలో జరిగితే బాగుండండి, కానీ జరగటం లేదు. అది జరిగేటట్లు ప్రార్థిద్దాం. మనతోనే అట్టి సేవ ఆరంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు. నెహెమ్యా గ్రంథములో వ్రాయించిన ప్రతి విధమైన సత్యములను అన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నా. మా ప్రాణప్రియుడా, మా ప్రాణనాథుడా, సమస్త విషయాలలో
మీ కరుణ, మీ కృప మీ ప్రజలపైన మీరుంచి కాపాడుచూ ఉన్నందుల కొరకు స్తోత్రం. మా ప్రభువా, నెహెమ్యా గ్రంథములో ఉన్న శ్రేష్టమైన సంగతులను మేము వినుటకు మీ సెలవైనందుకై స్తోత్రము చెల్లిస్తూ, ఈ దినాన కూడికలో చేరిన వారందరినీ పేరు పేరున కరుణించి కటాక్షించి కాపాడమని భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయతలో వారిని స్థిరపరచి బలపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట వందనాలు తెలియచేస్తూ